హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు మనం వచ్చేసి పుదీనా పచ్చడి చేసుకుందామండి. 2 మీడియం సైజు పుదీనా కట్టలు కడిగేసి పెట్టుకున్నాను. ఇది 2 స్పూన్లు నువ్వులు, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, కొంచెం జీలకర్ర, పుదీనా అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 స్పూన్లు నువ్వులండి. ఇవి ఏ నూనె వేయకుండా డైరెక్ట్గా వేగిస్తున్నాను. ఆయిల్ ఏమీ వేయలేదండి ఇందులో. వేగిపోయినాయండి, చిటపటలు ఆడుతున్నాయి, కలర్ కూడా మారినాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసానండి, అది కూడా చిన్న స్పూన్తో వేసానండి. కొంచెం ధనియాలు వేసేస్తున్నాను. ఒక స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, మినపప్పు కానీ శనగపప్పు కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చండి. నేను నువ్వులు ఒక్కటే వేస్తున్నాను. నువ్వుల ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు చితక్కొట్టి వేస్తున్నానండి. చితక్కొడితే తొందరగా వేగుతాయి. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇంకా ఆయిల్ ఏమి వేయలేదండి. ఇందాక 1 స్పూన్ వేసాను కదా, అదే ఆయిల్లో పుదీనా కూడా వేగించుకుందాము. సిమ్లో పెట్టేసి మగ్గబెట్టేసుకుందాం.
మూత పెట్టేద్దామండి ఒక్క నిమిషం. సరిపోతుందండి. పుదీనా మరీ మెత్తగా మగ్గ అవసరం లేదు, ఇలా ఉంటేనే బాగుంటుంది. స్టవ్ కట్టేస్తున్నాను. ఇవి చల్లారిపోయినాయండి. ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, నువ్వులు, కొద్దిగా చింతపండు అండి. చింతపండు కొంచెం వేసాను. ఉప్పు, పులుపులు, అలాగే ఎండుమిర్చి, కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం. మొత్తం అన్నీ జార్లో వేసానండి. కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసాను. మిక్సీ పట్టి తీసుకొచ్చేస్తాను. మిక్సీ పట్టానండి. ఇప్పుడు ఇందులో పుదీనా కూడా చల్లారిపోయింది, వేసేద్దాము. అయిపోయిందండి. దీనికి మనం ఇప్పుడు తాలింపు వేసుకోక్కర్లేదండి. అన్నీ కూడా వేగించాం కదా, తాలింపులో వేసేవి జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు. ఎందుకని మనం దీనికి తాలింపు అవసరం లేదు. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. పుదీనా పచ్చడి అండి. దీనికైతే ఇంకా నేనైతే తాలింపు పెట్టనండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. 1 స్పూన్ నూనెతో చేసుకున్నాము. అన్నీ వేయించాం కదా, అదే స్పూన్తో. మంచి హెల్దీ పచ్చడి అండి ఇది. ఇది బయట ఉంచిన 3 డేస్ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది అసలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు అన్నీ వేగించినప్పుడు నేను ఇంకా ఇంట్లో తాలింపులు పెట్టనండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. చాలా హెల్దీ పచ్చడి అండి ఇది. మనం నువ్వులు వేసుకున్నాం, పుదీనా, అన్నీ మంచి హెల్దీయే. అది 1 స్పూన్తో చేసుకున్నాము. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.